శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు కర్రబల్లవోలు అవధూత వెంకటాంబ గారు. కర్రబల్లవోలు అనేది గ్రామం. మరి అమ్మ యొక్క వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం భక్తి సాగరంలో జ్ఞాన తరంగాలు ఉంటాయని కొందరు, జ్ఞానసాగరంలో భక్తి తరంగాలుంటాయని మరికొందరు విఘ్నులు అంటూ ఉంటారు. నదీనాం సాగరో గతి అంటే నదికి సాగరమే గతి. సముద్రంలో కలిసిపోయిన నదికి నామరూపాలు ఉండవు కదా, అలాగే భగవంతునిలో సర్వాత్మాన కలిసిపోయిన వానికి, ఆ భక్తునికి నామరూపాలు ఉండవు అని చెప్తున్నారు. ప్రేమ భక్తిలో భగవంతుడు భక్తుడవుతాడు, ప్రియుడవుతాడు, ప్రేయసి అవుతాడు. అన్నీ కూడా సర్వము భగవంతుడే, వేరువేరుగా కాదు అని చెప్తున్నారు. అట్టి స్థితిని అందుకున్న జ్ఞాని భక్తురాలు అవధూత వెంకటాంబ గారు. చదువు సంధ్యలు అవిద్యాత్యం, గురూపదేశము పూర్వజన్మలోనే కాబోలు, ఈ జన్మలో మాత్రం మట్టిలో మాణిక్యం వెంకటాంబ గారు. మురికి గుంటలో బురద నీరు స్నానము, గల్లా తొట్టి నీరు పానము, నారాయణ స్మరణము, శాంభవి ముద్రలో బ్రహ్మానుసంధానము, అప్పుడప్పుడు గృహస్థుల ఇండ్లలో భిక్షకై ఒక చేతిలో మట్టి మూకుడు, మరొక చేతిలో దండము, మాసిపోని మేని ఛాయ, సూర్యుని కాంతి, చంద్రుని చలువ, ఒక్కటైన కన్నులు గల తల్లి అవధూత వెంకటాంబ గారు. ఎరుకల కులంలో పుట్టి ఎరుకను విడిపించుకున్న అవధూత వెంకటాంబ గారు నామ రూప గుణ క్రియాదుల నుండి తన సాధన ద్వారా వాటిని రహితం చేసుకున్న తాపసి. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో తేరూరు ఆదిమ్మ గంగయ్యలు అనే దంపతులు ఉండేవాళ్ళు. వీరి యొక్క ప్రథమ సంతానం వెంకటమ్మ గారు. వెంకటమ్మ గారికి 6 ఏళ్ల వయసు వచ్చేసరికి అమ్మకి ఇంకా చెల్లెలు కూడా ఉంటారు. వారందరూ కూడా నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామం నుండి వల్లిపేడు గ్రామానికి వచ్చేస్తారు. ఈ వల్లిపేడు గ్రామానికి వచ్చిన తర్వాత గంగయ్య గారికి కలరా వ్యాధి సోకి చనిపోతారు. అంటే అమ్మగారి నాన్నగారు. అప్పుడు అమ్మ యొక్క వయసు 10-12 సంవత్సరాలు ఉంటుంది అని చెప్తారు. అమ్మ యొక్క వయసు కరెక్ట్గా తెలియదు. నేను ఈ సంవత్సరంలో సుమారు పెద్ద గాలివాన్ వచ్చినప్పుడు నేను పుట్టాను అని చెప్తారు. ఆ లెక్కల ప్రకారం గాలివాన్ ఎప్పుడు వచ్చిందని చూసుకుంటే 1927 సంవత్సరం అని చెప్తున్నారు. అంటే సుమారు అమ్మ 1915-17 సంవత్సరాలలో జన్మించి ఉండవచ్చు అని చెప్తున్నారు. అమ్మకి చిన్నప్పటి నుండి దైవిక భక్తి అలవాట్లన్నీ కూడా ఉన్నాయి. అమ్మగారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడంట 15వ రోజు సజ్జన్ సంకటి చేస్తూ ఉంటే, ఉడుకుతుంటే ఆ కుండ, సంకటి చేసే కుండ ప్రమాదవశాన అనుకోకుండా అమ్మ యొక్క శరీరంపై పడుతుంది. ఎడమ రొమ్ము, తొడ, చేయి అన్నీ కూడా బాగా కాలిపోతాయి అమ్మకి. అప్పుడు పోలయ్య అనే ఒక వ్యక్తి అమ్మ యొక్క గాయాలపై బొంతజెముడు పాలు పోస్తారు. నిప్పులో పడిన వానికి కరెంట్ షాక్ ఇచ్చే వైద్యం ఇది. అంటే అంత కష్టంగా ఉంటుంది ఆ వైద్యం. అమ్మ బ్రతికిందంటే ఆ వైద్యానికి అది దైవ సంకల్పమే అని చెప్తున్నారు. ఆ తర్వాత అమ్మ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఈ వల్లిపేడు గ్రామం నుండి మళ్ళీ చిట్టేడు గ్రామానికి వెళ్తారు. అమ్మకి 15వ ఏట వివాహం జరుగుతుంది. అమ్మకి 2 వివాహాలు జరుగుతాయి. మొదటివారు వెంకటస్వామి గారు, ఆ తర్వాత రెండవ వారు కొండాలయ్య. వీళ్ళిద్దరితో వివాహం జరుగుతుంది. వీరిద్దరూ కూడా అమ్మని వదిలేస్తారు. అమ్మ యొక్క భక్తి భావన ఇవన్నీ చూసి అమ్మని ఒక పిచ్చిదాని కింద లెక్కేసి ఈమెతో మేము ఉండమని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అమ్మ యొక్క చెల్లెలు లక్ష్మమ్మ గారికి కర్రబల్లవోలు దాసరి మున్నయ్య గారితో వివాహం జరుగుతుంది. ఇంకా అప్పుడు అందరూ కలిసి మళ్ళీ ఆ కర్రబోలు వాళ్ళ గ్రామానికి చేరుకుంటారు. అమ్మకి 3వసారి పోలయ్యతో, రాగాల పోలయ్య గారితో వివాహం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మకి 3 బిడ్డలు పుట్టి చనిపోతారు. అమ్మకి 4వ కాన్పు ఒక మగబిడ్డ. కొద్ది కాలానికి అమ్మ యొక్క భర్త చనిపోతారు బిడ్డ పుట్టిన తర్వాత. ఆ కొడుకు తిరుపాలయ్య. ఇంకా ఇప్పటి నుండి అమ్మ యొక్క సాధన ఏ విధంగా మొదలవుతుందో చూద్దామా. అమ్మ వారి భర్త చనిపోయిన తర్వాత జీవనోపాధి కోసం కరివేపాకు, ఉప్పు ఇవన్నీ కూడా అమ్ముకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. అలా వచ్చిన సంపాదనతో జీవితం గడుపుతూ ఉంటారు. అలా అమ్మ ఊళ్ళో తిరుగుతూ ఉంటే ఒకసారి తిరుమలపూడి గ్రామంలో అక్కడ గుంటలలో బొటన వ్రేలు లేని ఒక చిన్న రాగి పాదం దొరికిందంట. అమ్మ దాన్ని ఆ శ్రీమన్నారాయణుని పాదంగా భావించి పూజించింది. 3 నెలల తర్వాత ఆ పాదం మాయమైంది.
వల్లిపేడు గ్రామవాసులు తేరూరు మున్నెమ్మ ఎర్రయ్యల కూతురు నాగమ్మతో తిరుపాలయ్యకు పెళ్లి చేసినది, అంటే కొడుక్కి పెళ్లి చేసింది. వీరికి నలుగురు బిడ్డలు. ఈ తిరుపాలయ్య నాగమ్మలకి నలుగురు సంతానం. ఇంకా అమ్మ ఎప్పుడైతే ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించడం మొదలుపెట్టారో ఆ తర్వాత మళ్ళీ ఇలా విగ్రహం మాయమైపోయినా కూడా అమ్మ యొక్క సాధన అక్కడి నుండే మొదలవుతుందన్నమాట. అలా ఉప్పు కరివేపాకు మళ్ళీ అన్నీ అమ్ముకుంటూ గ్రామాలన్నీ తిరుక్కుంటూ కొన్ని రోజులు ఇక్కడ అక్కడ ఉంటూ మళ్ళీ కర్రబోలు వాళ్ళు, అంటే రోజు కర్రబల్ల ఓలు అనే గ్రామం మళ్ళీ చేరుకొని అలా జీవనం గడుపుతూ ఉంటారు. అప్పటి నుండి అమ్మ యొక్క ప్రవర్తన ఎలా మారుతుందంటే గుంతల్లోని నీరు నెత్తిపై పోసుకోవటం, పశువుల తొట్టిలో నీరు త్రాగటం ప్రారంభించింది. ఇదే అమ్మకు సమత్వ భావన అన్న ప్రారంభ దశ. అంటే అన్నిటినీ సమానంగా చూడడం, ఇది మంచిది చెడ్డది, మురికి నీరు మంచి నీరు అని ఎటువంటి తేడాలు ఏమీ లేకుండా. భిక్ష కూడా ఈ ఎరుకల క్యాస్ట్ వాళ్ళు ఎవరింట్లో భోజనం చేయరంట, కానీ అమ్మ మాదిగ ఇళ్లలో భోజనం చేసిందంట. అంటే అందరినీ సమత్వ భావనతో చూసిందనమాట. కొన్ని దినాలకు పురుగులు ఉండే మురుగు నీరు తాగటం ప్రారంభించింది. కొండలు కోనలు దాటి కాలినడకన కంది మల్లయ్యపల్లె వీర బ్రహ్మేంద్రుల సమాధిని సేవించి వజ్జావారి పాలెం తిరిగి చేరినది. అందరి ఇళ్లలో అన్నం తింటూ సర్వం కలిద్వం బ్రహ్మ అనుభవానికి తెచ్చుకొని పరిపూర్ణ స్థితికి చేరుతారు. అయినా అమ్మ శరీరాన్ని దుర్గంధం అంటలేదు. తంబుర చిరుతలు ఒక దండము ధరించి నెల్లూరు జిల్లా పలు గ్రామాల్లో బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలు భజన కీర్తనలన్నీ కూడా ప్రచారం చేశారు. రావిపాడు చెరువులో చచ్చిన పెద్ద పెంజరి పామును, పురుగులూరే చచ్చిన కుక్క మాంసమును, మురిగిన కప్పలను తిన్న అమ్మ శరీర స్పృహ లేని అవధూత అయినది. కొందరు ఆమె పిచ్చిది అన్నారు, బంధువులు కొట్టారు, చేతబడి కాబోలు అని చెప్పి వైద్యం కూడా చేయించారు. అమ్మ తనకు భగవంతుడే చేతబడి చేశాడు అన్నది. 1982 ప్రాంతంలో కర్రబల్లవోలు గ్రామంలో నక్కలి వారిని అడిగి అన్నం తిని ఎల్ల రమణారెడ్డి చూస్తుండగా పేడదిబ్బ గుంటలోని మురుగునీరు త్రాగింది. రెడ్డి ఆమె యోగిని అని గుర్తించి ఫోటో తీయించాడు. ఆ బొమ్మను చూసి తిరుపతిలో ఉండే రాజయోగి నిఖిలనాథ స్వామి అమ్మకు ఆతిథ్యమిచ్చి సత్కరించి అమ్మను అవధూతగా గుర్తించారు. ఆనాడు తిరుపతిలోని పెద్దలు చాలామంది అమ్మను దర్శించారు. అమ్మ చేతి ప్రసాదం అందుకున్నారు. అప్పటి నుండి అమ్మను ప్రజలు తమ తమ గ్రామాలకు తొడుకుపోయి పూజించి ఆమె చేతి విభూతి కుంకుమలు ప్రసాదంగా తీసుకునేవారు. ప్రస్తుతం సమాధి మందిర ప్రాంగణంలో పెరిగిన పుట్ట వద్ద అమ్మ కొంతకాలం ఉండారు. అప్పుడు ఈ పుట్టే ఆ పుట్ట అంటూ అమ్మ తమ యొక్క శరీరాన్ని చూపుతూ నాగదేవతగా ప్రకటించుకున్నారు. చెల్లెలు కొడుకు గోవిందయ్య వచ్చి, అమ్మ నేను గోవిందయ్యను అంటే నేను కూడా గోవిందుడినే అన్నది. ఒక శివరాత్రి గొలగముడికి పోయి వెంకయ్య స్వామి సమాధి చెంతగల దునిలో అమ్మ యొక్క చేతికర్రను విసిరేసింది. అది కాలిపోలేదు. వెంకయ్య స్వామి భక్తులు అవధూత లీల రచయిత పెసల సుబ్బరామయ్య గారు అమ్మ యొక్క మహిమలో అనేకం ప్రత్యక్షంగా చూసి ఆమెను గొప్ప అవధూతగా గుర్తించారు. సాధన కాలం నుండే వెంకటాంబ గారు ప్రకటించిన మహిమలు అనేకం. వెంకటాంబను గొప్ప అవధూతగా గుర్తించిన కృష్ణమాచార్యులు గారు గురువుల ఆదేశం ప్రకారం ఈ కృష్ణమాచార్యులు గారు 1994 నుండి అమ్మ భౌతిక కాయం చాలించే వరకు అమ్మకు చతుర్విధ శుశ్రూషలు చేసిన ధన్యులు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు. అమ్మగారికి అనేక సేవలు చేసింది ఈమె కూడా. ఆ దంపతులు అమ్మ పెట్టిన పరీక్షలన్నింటికీ తట్టుకున్న ఆదర్శ శిష్యులు. అమ్మ కృష్ణమాచార్యులకు శక్తిపాతం చేసి దీక్ష ఇచ్చారు. మార్చి 12, 1998 మధ్యాహ్నం అమ్మ కృష్ణమాచార్యులతో, నాయన అమ్మ వాళ్ళందరికీ 69 చెప్పు అని అన్నది. అమ్మకు ఈ 69 సంఖ్యకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నది. జూన్ 23, 1998 నాడు సాయంకాలం పుట్ట వద్ద గల గోడపై వేసిన 69 సంఖ్య పసుపు పచ్చ రంగు. సంఖ్య లోపల వెలుపల గొప్ప వెలుగువల కనిపించింది. మర్నాడు గిరికి బలరామయ్యకు ఆ 69 సంఖ్యను కాంతిపుంజం ఆవహించినట్లు కనపడింది. అమ్మ భక్తులందరూ 69 సంఖ్య తమ పూజా గృహాల గోడలపై వేసుకుంటారు, హారతి ఇస్తారు.
అమ్మ కృష్ణమాచార్యులకు సకల దేవతా స్వరూపినిగా అనుభవం ప్రసాదించి తాము దేహం చాలించే తేదీ ముందుగానే చెప్పారు వారికి. నిఖిలనాథ స్వామి వలె అమ్మను ఎందరో మహాత్ములు దర్శించారు. అందులో ఏర్పేడు మలయాళ స్వామి, గొలగమూడి వెంకయ్య స్వామి, వారి శిష్యులు గురువయ్య స్వామి, డేగపూడి లక్ష్మీకాంతమ్మ, నెల్లూరు తాతయ్య స్వామి మొదలైన వారు అమ్మను గొప్ప అవధూతగా గౌరవించారు. అమ్మను గూర్చిన భక్తుల అనుభవాలు అనేకం. వెందోడు గ్రామం, తరమాటి కృష్ణారెడ్డి వీరందరూ పొందిన అనుభవాలు సంభ్రమాశ్చర్యాలు కలిగించే అవధూత లీలలు. అమ్మ అహింస, భక్తి, ప్రేమ, అన్నదానం, పరోపకారం, దీనజన సేవ తాము ముందుగా ఆచరించి తరువాత తమ భక్తులకు బోధించేది. సాధనా కాలంలో ప్రారంభించిన నామస్మరణం తుది శ్వాస విడిచే వరకు చేస్తూ భక్తి ప్రబోధలు చేసిన జ్ఞాని అమ్మ. అమ్మకు చదువు రాకున్నా మాట్లాడే భాష మోటు మాటలైనా అమ్మ చెప్పిన బోధలు ఉపనిషత్తుల సారం. అమ్మ మాటల్లో కొన్ని మనం తెలుసుకుందాం. అమ్మ చెప్తుంటారు, సఖ్యమే రాఘవ ధర్మమే జయము, అన్నమే ఆదరింపు, అన్నమే బ్రహ్మము, ఓర్పే వైకుంఠము, గుణమే కారణం, శాంతమే భూషణం. నిజం నిలబడుతుంది, అబద్ధం అల్లాడుతుంది. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. నమ్మిన వాళ్లకు సొమ్ము, నమ్మని వాళ్లకు దుమ్ము. వెంకటగిరి దొరల నెత్తురు, మాలా మాదిగల నెత్తురు ఒకటే. ఆదరించిన వాళ్లను 6 నెలలు తలవాలి. ప్రియంతో పెట్టింది పిడికెడైనా చాలు. ఎంత దూరమైనా మిట్టన ఉండవచ్చు, పల్లాన ఉండకూడదు. ధర్మము అంటే మిట్ట, అధర్మము అంటే పల్లం. మనం తిన్నవి మట్టిపాలు, ఒకరికి పెట్టింది మన పాలు. భగవంతుడు ఒక్కడే, ఇవన్నీ వేషాలే. మతి కొలది గతి, గురువే దైవం. పాపము పుణ్యము నీదే, నీవే అనుభవించాలి. అమ్మకు తాంబూలం చర్మనం అంటే చిన్నప్పుడే అలవాటైంది. ఆకులు ఒక్కలు పొగాకు సున్నం అమ్మ తాంబూలం. అన్నం కంటే మిన్న తాంబూలం అమ్మకి. గంటకు తొమలపాకు వేసుకొని తాంబూలం వేసుకొని ఆకునంతా బాగా నమిలేసి దాన్ని పిప్పి ఉంటుంది కదా, దాన్ని జాగ్రత్త పరచమని అమ్మ భక్తులను ఆదేశించేది. అందువలన ఆ ఆకును ఎండబెట్టి పిప్పిని ఊసేసేదాన్ని ఎండబెట్టి ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసేసారు. నమలలేని స్థితిలో కూడా తాంబూలం మెత్తగా దంచిపెట్టేవారంట అమ్మకి. నాకు వరాలు, వాహనాలు, నగలు, నాగరికాలు అక్కర్లేదు, ఆకులు వక్కలు పొగాకు చాలు అనేది. అమ్మ సమాధి చెందే 2.5 సంవత్సరాలకు ముందు నుండి దగ్గుతో బాధపడేది. కృష్ణమాచార్యులు అమ్మగారికి జెడెక్స్ అనే దగ్గుమందు తాగించేవారు. అమ్మ అది 110 సీసాల మందు తాగారంట, ఆ దగ్గుమందు. అమ్మ ఎండిన తమ్మను భద్రపరిచినట్లే ఈ సీసాలను కూడా కుటీరంలో జ్ఞాపకంగా భద్రపరిచారంట. తమ్మ అంటే ఇందాక మనం అనుకున్న ఆకు. అమ్మ భక్తుల యోగ్యతలను బట్టి కొందరికి మంత్రోపదేశం, కొందరికి హితం, కొందరికి సూర్య నమస్కారాలు, వినాయక పూజ, శివాభిషేకం, అన్నదానం, నామస్మరణ, భజన బోధించేది. దర్శనానికి వచ్చే ప్రతి వ్యక్తిని పేరు పేరున పిలిచి యోగక్షేమాలు తెలుసుకొని ఆశీర్వదించేది. ఇక్కడ బాగుండాది చోటు, ఇది మంచి చోటు, పడుకోండి అంటూ కొందరు భక్తులను తమ పక్కలో పడుకోబెట్టుకొని లాలించేవాళ్ళు. మాలకు, మాదిగకు, యానాదికి, ఎరుకలకు అందరికీ అమ్మ కావాలి. ఈ అమ్మ అందరికీ అమ్మే కదా, లోకమంతా అమ్మే కదా అని బుజ్జగించేది. శరీరం చాలించే ముందు బలరామయ్యతో, ఎట్లా చేస్తావు నాయనా, ఈ అమ్మను సమాధి కట్టాలి అన్నది. వెంకట నరసారెడ్డితో, ఒరేయ్, ఈ అమ్మను వదిలి ఎక్కడికి పోవడానికి లేదు, ఆశ్రమం కట్టుకొనండి అన్నది. సెప్టెంబర్ 6వ తేదీ 2000 సంవత్సరం నాటి నుండి అమ్మ ఆహారం మానివేసింది. నారాయణ స్మరణం మాత్రం నిరంతరం చేసేది. విక్రమ సంవత్సరం కార్తీక శుద్ధ అష్టమి శనివారం నవంబర్ 4, 2000 సంవత్సరం సాయంకాలం 5:30 గంటలకు అమ్మ దేహం చాలించింది. అమ్మ సమాధి ముందు దుని వెలుగుతున్నది. ప్రతిదినం అర్చన. నవంబర్లో ఆరాధన ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కర్రబల్లవోలు క్రమంగా గొలగముడి వలె పెరుగుతూ ఉన్నది. స్వస్తి.
లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఎందరో మహానుభావులు అందరికీ నా పాదాభివందనం. పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, కథలు, ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ్ దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు. జై గురుదేవ్ దత్త, మీ జీవని.